విహారీ లక్ష్మి ఇద్దరు కూడా సంతాన లక్ష్మి వ్రతం చేయడం కోసం అని చెప్పి గుడికి వస్తారు. గుడికి వచ్చిన తర్వాత పంతులు గారు ముందుగా మీ ఇద్దరు వెళ్ళి అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి రండి అని చెప్పి అంటూ ఉంటే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే వాళ్ళు వ్రతం చేయకుండా ఆపాలని చెప్పి సహస్ర లక్ష్మి నడుం విరగొట్టాలని చెప్పి అక్కడున్న దీపంలో నుండి ఆయిల్ దారిలో పారబోస్తుంది. లక్ష్మీ విహారీ ఇద్దరు కూడా నడుస్తూ ఉండగా ఇప్పుడు నేను పారబోసిన ఆయిల్ మీద నువ్వు కాలు వేసి జారి కింద పడితే అప్పుడు నీ నడుం విరిగిపోతుంది, వ్రతం కూడా ఆగిపోతుంది అని చెప్పి సహస్ర దొంగచాటుగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో యమున పండుని తీసుకొని అదే గుడికి వస్తుంది. యమున పండు ఇద్దరు కూడా గుడి లోపలికి వస్తారు. ఇక అప్పుడు లక్ష్మీ విహారీ ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా గుడిలో ఒక ఆవిడ అనుకోకుండా ఆ ఆయిల్ మీద కాలు వేయడంతో కాలు జారి తన చేతిలో ఉన్న పసుపు కుంకుమ గాల్లోకి ఎగిరి ఆ ప్లేట్ కింద పడిపోతుంది. ఆ పసుపు కుంకుమ విహారీ లక్ష్మిల మొహం మీద పడిపోతుంది. దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన యమునను చూసి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. సహస్ర కూడా లక్ష్మిని కలిసి మాట్లాడుతూ ఉంటుంది. మరి విహారీ లక్ష్మి మొహం మీద పసుపు కుంకుమ పడడం వల్ల యమున అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని గుర్తుపట్టదు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి.